అందరికీ ప్రభువు పేరిట శుభములు తెలియజేస్తూ ఉన్నాను. షాలోమ్. అందరూ బాగున్నారా? ఈ కార్యక్రమమును సంతానము లేక బాధపడుతూ ఈ దినాన మీరు వీక్షిస్తూ ఉన్నారా? బిడ్డలు కలగటం లేదు అనే బాధలో ఉండి ఈ కార్యక్రమమును మీరు చూస్తూ ఉన్నారా? అయితే బాధపడకండి. ఎందుకంటే దైవజనులు కొరీస్తు రాయబారి గారు తైలములతో అభిషేకించి యేసుక్రీస్తు నామం పేరట అంజూరపు ఫలాన్ని ఇవ్వగా అనేక మంది గర్భవతులై బిడ్డలను కని ప్రభువుని మహిమపరిచారు. ఈ సమయంలో దేవుని చేత ఆశీర్వదింపబడి గర్భఫలము పొందుకొని బిడ్డలను కని సాక్ష్యం ఇచ్చి ప్రభువుని మహిమపరిచిన వీరి సాక్ష్యాలను విందామా? నా పేరు గీతారాణి అండి. 2017 మేలో నాకు మ్యారేజ్ అయింది. తర్వాత నుంచి పిల్లల కోసం ట్రై చేశాను. 7 years నుంచి మెడికేషన్స్ అన్ని హాస్పిటల్స్తో తిరిగాను. చాలా మెడిసిన్స్ యూజ్ చేశాను కానీ నాకు అవ్వలేదు. మా అత్తమ్మ గారు టీవీ ప్రోగ్రామ్ చూసి 2024లో జనవరిలో అయ్యగారు మీటింగ్ పాల్కోల్లో ఉంటుంది, వెళ్ళమని చెప్పారు. అయితే నేను అన్ఇంట్రెస్టెడ్గానే వెళ్ళాను. కానీ వచ్చిన తర్వాత అయ్యగారు అంజూరు ఫ్రూట్ ఇచ్చారు, ప్రేయర్ చేశారు, తీసుకున్నాను. నేను 5,000 స్పాన్సర్ చేశాను. అమ్మగారు అయ్యగారు నాకు ప్రేయర్ చేశారు. నేను ఈవినింగ్ నాకు కొంచెం ఫీవర్గా ఉందని చెప్పి ఎందుకో టెస్ట్ చేసుకోవాలనిపించింది. యాక్చువల్గా నేను 7 yearsలో 2 times మాత్రమే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నాను. కానీ ఆ రోజు ఎందుకో నాకు చేసుకోవాలనిపించి చేసుకున్నానండి. పాజిటివ్ వచ్చింది. ఏ రోజు అయితే స్పాన్సర్ చేశానో, ఏ రోజైతే అయ్యగారు ప్రేయర్ చేశారో ఆ రోజు నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఓన్లీ 1 month వచ్చాను. 2nd monthలోనే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. చప్పట కొట్టి దేవుని స్తుతిద్దాం. చక్కని కొడుకుకి జన్మనిచ్చి, అటు చూడండి ఒకసారి, ఎంత చక్కని అందగాడు పుట్టాడో చూడండి. అమ్మాజీ గారు కాకినాడ వాసి. వీళ్ళ మనవరాలకి వివాహమై 9 సంవత్సరాలుగా బిడ్డల కోసం వాళ్ళు నిరీక్షిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొని అంజూర ఫలాన్ని దైవజనుల చేతి మీదుగా అందుకొని భుజించగా దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు. నెలలు నింపబడి చక్కని కుమార్తెను పొందుకుంది. ఆ పుట్టిన ఆ బిడ్డకు కూడా ఇప్పుడు 3వ నెల జరుగుతూ ఉంది. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మే నెల నుంచి వస్తున్నానండి. వస్తుంటే మా అబ్బాయి గారు అమ్మాయి అన్నదండి, అమ్మ నాకు ఆ గర్భసంచిలో నీటి బుడగలు ఉన్నాయి అని చెప్పిందండి. నేను క్రీస్తు గారి దగ్గరికి వచ్చి అడిగానండి. అడిగితే నా కుమార్తెకి ఇప్పుడు గర్భఫలం ఇచ్చారండి, 5వ నెలండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఈ పాపకి వివాహమై 4 మాసాలు అయిన తర్వాత పీసీఓడి ప్రాబ్లం అని చెప్పేసి మందులు వాడుతూ ఉన్నారు. 6 మాసాలు వాడుతూ ఉన్నా కూడా ఫలితం కనిపించలేదు. అట్లాంటి పరిస్థితుల్లో ఈ సహోదరి ఈ సంవత్సరం ఫిబ్రవరి మాసంలో తొలిసారిగా కర్నూలులో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొనేందుకు వచ్చి ఆ రోజున యవ్వన దైవజనులు పాల్ బోయేజయ్య గారి చేత ప్రార్థన చేయించుకుని తైలములతో అభిషేకించబడి వారు ప్రార్థించి ఇచ్చిన అంజూర ఫలాన్ని విశ్వాసంతో భుజించగా ఆ ఫిబ్రవరి మాసంలోనే ఈమె కన్సీవ్ కావడం జరిగింది. మరి దేవాది దేవుడు నన్ను దర్శించి ఉన్నాడని చెప్పేసి ఆ శుభ సంతోషాన్ని పురస్కరించుకుని ఒక టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసుకోవడం జరిగింది. నెలలు నింపబడి ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిస్తే నా కోడలు మరి నేను మధురకానికి చెల్లించుకుంటాను నాయన అని చెప్పేసి ఈ బిడ్డ పుట్టగానే వీళ్ళ నానమ్మ గారు విశ్వాసంతో తాను చేసుకున్న తీర్మానం ప్రకారంగా మధురకానికి చెల్లించుకున్నారు. ఈ రోజున సుష్మిత గారు తనకు దేవుడిచ్చినటువంటి కుమారుణ్ణి చూపిస్తూ సాక్ష్యం చెప్పుకొని మరొక మధురకానికి చెల్లించుకోవాలని చెప్పేసి సుష్మిత గారు మన మధ్యకి రావడం జరిగింది. దేవుడిచ్చిన బహుమానం బట్టి సంతోషిస్తూ ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దాం. ఈ సహోదరి పేరు రామేశ్వరమ్మ. ఈమెకి వివాహం జరిగి 18 సంవత్సరాలు అవుతుంది. ఒక కుమారుడు కూడా ఉన్నాడట. కుమారుడు పుట్టిన తర్వాత మరలా 17 ఏళ్ల నుండి మరలా గర్భం రావడం లేదు. అలాంటి ఈమె రెండవసారి కూడా గర్భం రావాలి, తర్వాత దేవుడు నాకు బిడ్డలు ఇవ్వాలన్న ఆశతోటి ఈ అంజూరు పండుగకి వస్తే దైవజనుడు పాల్ బోయేజ్ గారు ప్రార్థన చేస్తే ప్రార్థించి ఇచ్చిన అంజూర ఫలాన్ని తింటే దేవుడు నాకు మరలా బిడ్డలను ఇస్తాడన్న ఆశతోటి ఈ ప్రార్థనలో పాల్గొంటూ ఉందట. క్రమం తప్పకుండా ఈ ప్రార్థనకు వస్తూ ఉంది. వచ్చి ప్రార్థించి ఇచ్చిన అంజూర ఫలాన్ని తిన్నదట. దైవజనుడు పాల్ బోయేజ్ గారికి కూడా ఈమెకున్న ఆశను చెప్పడం జరిగింది. ఖచ్చితంగా నీ ఆశ దేవుడు తీరుస్తాడని చెప్పేసి దైవజనుడు ఈమెకి ధైర్యం చెప్పడం జరిగింది. ఆశ్చర్యకరుడైన దేవుడు మరలా ఈమె గర్భవతిగా ఉండటానికి దేవుడు సహాయం చేశాడు. ఇప్పుడు
9వ నెల గర్భవతిగా మన మధ్య సాక్షిగా నిలబడింది. దేవునికే మహిమ కలుగునుగాక. చూశారు కదండి మన యేసయ్య ఎంతమందికి సంతానమును దయచేశారో. మీకు మరొక మాట చెప్పనా, స్వస్థత లేదని బాధపడుతూ అనారోగ్య సమస్యలను బట్టి కృంగిపోతున్నటువంటి అనేక మంది ఈ ప్రార్థనకు రాగా దైవజనులు క్రీస్తు రాయబారి గారు తైలము వ్రాసి వారి స్వస్థత నిమిత్తమై ప్రార్థన చేయగా అనేక మందిని దేవుడు స్వస్థపరిచారు. మరణిస్తారు అని డాక్టర్లు చెప్పిన అనేక మంది కూడా సజీవులుగా ఉండి ప్రభువుని గణపరుస్తూ ఉన్నారు. ఇప్పుడు అనారోగ్యము నుంచి విడుదలను పొందుకొని స్వస్థతను పొందుకొని ప్రభువుకి సాక్ష్యం ఇచ్చి గణపరిచిన వీరి సాక్ష్యాలను విందామా? సహోదరి పేరు మంగాదేవి గారు. వీరు భీమవరం నుంచి రావడం జరిగింది. ఈమెకి 1.5 కాలంగా ఓవర్ బ్లీడింగ్ ప్రాబ్లం ఉంది, కడుపులో కణితి ఉంది. అందుకోసం మందులు వాడుతున్నారు కానీ తగ్గడం లేదు. ఆపరేషన్ అయితే చేయించుకోవాలి మీరని చెప్పేసి వైద్యులు చెప్తూ ఉన్నారు. అట్లాంటి పరిస్థితుల్లో ఈ సహోదరి విశ్వాసం ఉంచి పాలకొల్లులో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొంటే, తైలములతో అభిషేకించబడితే, దైవజనుడు ప్రార్థించి ఇస్తున్న అంజూర పండు తింటే నాకున్న బాధ తీరిపోతుందని చెప్పేసి విశ్వాసం ఉంచి 3 నెలలుగా వస్తూ ఉన్నారు. అంజూర ఫలాన్ని దైవజనుల చేతుల మీదుగా అందుకుని భుజించగా దేవుని దయలో ఈమెకు అయ్యేటువంటి ఓవర్ బ్లీడింగ్ ప్రాబ్లం ఏదైతే ఉందో అది నివారణ అయిపోయింది. కడుపులో గడ్డ నొప్పి కారణంగా ఎంతో వేదన పడేటువంటి ఆ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు లేవు. దేవుడు నన్ను స్వస్థపరిచి ఉన్నాడని చెప్పేసి సహోదరి సాక్ష్యమిస్తూ ఉన్నారు. అందును బట్టి నేను వచ్చే నెలలో ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసుకుంటానయ్యా అని చెప్పేసి సహోదరి మంగాదేవి గారు దేవుడు చేసిన ఈ మేలులను బట్టి సాక్ష్యం ఇచ్చి దేవుని స్తుతిస్తూ ఉన్నారు. చప్పట్లు గట్టిగా కొట్టి దేవుని స్తుతిద్దాం. పెద్దిరాజు గారు వీరు కృతివేణి నుంచి రావడం జరిగింది. ఈయనకి హార్ట్ ప్రాబ్లం ఉంది, ఇంకా బీపీ షుగర్లు ఉన్నాయి, ఆర్థరైటిస్ ప్రాబ్లం కూడా ఉంది. ఎంతో అస్వస్థతో బాధపడుతూ ఉన్నటువంటి ఈ సహోదరుడు టీవీలో ప్రకటన చూసి 7 నెలలు కూడా పాలకొల్లో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొంటే నాకు బాగవుతుంది, నేను నిశ్చయంగా దీవించబడగలుగుతానని చెప్పేసి విశ్వాసం ఉంచి రావడం జరిగింది. 6 నెలలు అవుతా ఉంది నేటితో. అయితే దేవుని దయలో ఒక్కొక్క నెల గడుస్తూ ఉండగా తనకున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దేవుడు క్లియర్ చేసుకుంటూ వచ్చేసారు. ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం లేదు, ఇంకా బీపీ షుగర్ న్యూట్రల్గా ఉన్నాయి, ఏ ప్రాబ్లం లేకుండా కంట్రోల్లో ఉన్నాయి. ఇంకా తనకున్నటువంటి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆర్థికపరమైనవి అవి కూడా తీరిపోగా ఈ రోజున సన్నిధిలో సాక్షిగా నిలిచాడు. ముఖ్యంగా 3వ నెల వచ్చేటప్పటికి ఈ సహోదరుడు ఒక టీవీ కార్యక్రమాన్ని కూడా స్పాన్సర్ చేసుకోవడం జరిగింది. దేవుని పని కొరకు ఎప్పుడైతే ఈయన ఇవ్వడం జరిగిందో దేవాది దేవుని దయలో పూర్తి స్వస్థత పొందుకున్నాడు. ఈ రోజున సాక్షిగా మన మధ్య దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరియమ్మ గారు పెనుగొండ దగ్గర జలం చెరువు అనేటువంటి ప్లేస్ నుంచి రావడం జరిగింది. వీరు ఈమెకు వెన్ను మీద దోసకాయంత గడ్డ ఉన్నదట. ఆ గడ్డతో ఎంతో బాధపడుతూ ఉన్నారు. అది తొలగిపోవాలని చెప్పేసి విశ్వాసం ఉంచి ఈ సహోదరి పాలకొల్లుకు వచ్చారు. తైలం పోసి ఆ యొక్క గడ్డ మీద చేయించి దైవజనులు ప్రార్థన చేశారు. పూర్తిగా ఆ గడ్డ నుంచి నేను విడుదల పొందుకున్నాను, దేవుడు నన్ను స్వస్థపరిచాడని చెప్పేసి సహోదరి సాక్ష్యం పంచుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రములు చెల్లిద్దామండి. హల్లెలూయా. ఈ సహోదరి పేరు మల్లేశ్వరి గారు చిట్టవరం నుంచి రావడం జరిగింది. ఈమె భర్త సత్యనారాయణ గారికి ఆ గుండె పెరిగిపోయిందనమాట. అందుకారణంగా ఆయన బాగా అస్వస్థతో బాధపడుతున్నప్పుడు తన భర్తకు స్వస్థత కలగాలని చెప్పేసి ఈ సహోదరి పాలకొల్లుకు వచ్చి దైవజనులు క్రీస్తు రాయబారి గారి చేత ప్రార్థన చేయించుకుని ప్రేరాలు తీసుకుని వెళ్ళి తన భర్త ఛాతికి అప్లై చేసి వస్త్రం పెట్టి తుడిచివేయడం జరిగింది. ఆ తర్వాత ప్రతిరోజు ప్రార్థనా తైలం కొద్ది చుక్కలు త్రాగించడం చేస్తూ ఉన్నారు. అయితే రోజులు గడిచేటప్పటికి మరలా వెళ్ళి టెస్టులు చేయించుకుంటే గుండె పరిస్థితి యథావిధిగా నార్మల్గా వచ్చేసిందని చెప్పేసి ఆ టెస్ట్ రిపోర్ట్స్ అన్నింటిలో కూడా రావడం జరిగింది. అంతేకాదు నేను దేవుని దయలో ఈ పాలకొల్లులో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొంటూ రాగా దేవుడు నాకు ఈ రోజున 5 కాసుల బంగారం చేయించుకోవడానికి శక్తిని ఇచ్చాడని చెప్పేసి దేవుని స్తుతిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రములు చెల్లిద్దామండి. హల్లెలూయా. హల్లెలూయా. చూశారు కదండి, దైవజనులు క్రీస్తు రాయబారి గారు ప్రార్థన చేయగా మన యేసయ్య ఎంతమందికి స్వస్థతను దయచేశారో, ఎంతమందికి సంతానమును దయచేశారో. ఈ కార్యక్రమమును చూస్తున్న మీరు కూడా స్వస్థతను పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నారా? సంతానమును పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నారా? కుటుంబంలో నెమ్మదిని పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నారా? మీ బ్రతుకు సంతోషకరముగా మార్చబడాలని ఆశపడుతూ ఉన్నారా? అయితే దైవజనులు క్రీస్తు రాయబారి గారు ఏ రోజున ఏ పట్టణమునకు వస్తూ ఉన్నారో తెలియజేసే ఈ ప్రకటనలు విందామా?
పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. కాకినాడలో జనవరి 21వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్. పరిసర ప్రాంత వాసులందరికీ గొప్ప శుభవార్త. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఇప్పుడు బాపట్లలో జరగనయ్యున్నది. జనవరి 28వ తేదీ బుధవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. ఆదోనిలో జనవరి 29వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని, పరిశుద్ధ లక్ష్మీనగర్. ఇప్పటి వరకు మన యేసయ్య చేసినటువంటి మేలులను విన్నాము కదా. దైవజనుడు క్రీస్తు రాయబారి గారు ఏ రోజున ఏ పట్టణంకు వస్తూ ఉన్నారో తెలుసుకున్నాము కదా. ఈ సమయంలో మనందరము ఒక చక్కని పాటను చూస్తూ విందాం. నా ప్రాణమా నా ప్రాణమా నా సర్వమా నా జీవమా. నా ప్రాణమా నా ప్రాణమా నా సర్వమా నా జీవమా నా జీవమా. ఏ దారి లేని నాకు నీ దారి చూపావు, యోగ్యతే లేని నన్ను నీవు ఎంచుకున్నావు. ఏ దారి లేని నాకు నీ దారి చూపావు, యోగ్యతే లేని నన్ను నీవు ఎంచుకున్నావు. ఓ ప్రేమ సాగరా సాగిపోదు నీ సేవలో, ఓ కరుణ సాగరా సాగిపోదు నీ నీడలో. నా ప్రాణమా నా ప్రాణమా నా సర్వమా నా జీవమా నా జీవమా. మట్టినైనా నాకు నీవు నీ మహిమ చూపావు, నీ మహిమతోని నింపి నీ పనిలో ఉంచావు. మట్టినైనా నాకు నీవు నీ మహిమ చూపావు, నీ మహిమతోని నింపి నీ పనిలో ఉంచావు. ఓ ప్రేమ సాగరా సాగిపోదు నీ సేవలో, ఓ కరుణ సాగరా
జీవమా. ఈ లోకాశలతోనే నే నిండి ఉండగా నాశ నీవుగా మార్చి నీలోకి చేర్చావు. ఈ లోకాశలతోనే నే నిండి ఉండగా నాశ నీవుగా మార్చి నీలోకి చేర్చావు. ఓ ప్రేమ సాగరా సాగిపోదు నీ సేవలో. ఓ కరుణ సాగరా సాగిపోదు నీ నీడలో. నా ప్రాణమా నా ప్రాణమా నా సర్వమా నా జీవమా నా జీవమా. ఇప్పటి వరకు ఈ కార్యక్రమమును చాలా ఆసక్తితో వీక్షించిన మీ అందరినీ ప్రభువు దిబ్రి ఆమేన్. పల్నాడు జిల్లా ప్రైజ్ ద లార్డ్. ఇప్పటివరకు దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని విన్నారు కదూ. మీరు ఈ వాక్యం వినడానికి ఆమేన్. మీ ప్రార్థన అవసరతలు తెలియచేయుటకు మరియు మీ కానుకలు పంపించుటకు మా చిరునామా క్రీస్తు రాయబారి ఎన్ శ్రీనివాసరావు, సిలువ మిషన్ స్వస్థతశాల, అడ్డాడ, పామరు మండలం, కృష్ణా జిల్లా. పిన్ కోడ్ 521390.